కొంతమంది కూరగాయలు కూడా తింటారు, మాంసం కూడా తింటారు కదా. అలాగే కొన్ని జంతువులు ఏది దొరికితే తింటాయి. అలాంటి ఆహార అలవాటుని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఓమ్నివరస్. అయితే ఇప్పుడు ఓమ్నివరస్కి అర్థం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, వన్ హూ ఈట్స్ బోత్ వెజిటేబుల్స్ అండ్ మీట్ అని. అంటే ఒక జీవి, సాధారణంగా జంతువు లేదా మనిషి, మాంసం, మొక్కలు, పండ్లు, గింజలు అన్నీ తినగలిగే స్వభావం కలిగి ఉండటాన్నే ఓమ్నివరస్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. అంటే పచ్చి కాయగూరలు, పండ్లు మాత్రమే కాకుండా మాంసం, చేపలు కూడా తినేవాళ్ళు అనమాట ఓమ్నివరస్. అయితే దీన్నే సింపుల్గా చెప్పాలంటే శాకాహారం ప్లస్ మాంసాహారం రెండూ తినేవారు లేదా రెండూ తినే జంతువులనే ఓమ్నివరస్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హ్యూమన్స్ ఆర్ ఓమ్నివరస్, వీ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్. అంటే మనుషులు సర్వభక్షకులు, మనం మొక్కలు మరియు మాంసం కూడా రెండూ తింటాము అని అర్థం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.